హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో మనం కువైట్లో ఏ ట్రాఫిక్ వైలేషన్కి ఎంత ఫైన్ విధిస్తారో తెలుసుకుందాం. కువైట్లో పాత ట్రాఫిక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరిస్తూ కువైట్లో ఏప్రిల్ 22, 2025లో కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలు తీసుకొచ్చిన తర్వాత కువైట్లో ట్రాఫిక్ ఫైన్లు ముందు కన్నా డబల్ చేశారు. అంటే 50 దినార్లు ఉండే ట్రాఫిక్ ఫైన్ను 150 దినార్లు చేశారు. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని మొట్టమొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే ఏ ట్రాఫిక్ వైలేషన్కు ఎంత ఫైన్ విధిస్తారో చూద్దాము. మొట్టమొదటి ట్రాఫిక్ వైలేషన్ వచ్చేసి సిగ్నల్ల దగ్గర రెడ్ లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోతే 150 దినార్లు జరిమానా విధిస్తారు. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే 150 దినార్లు జరిమానా విధిస్తారు. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే పబ్లిక్ ప్లేసులలో వాహనాలతో రేసింగ్ కనుక చేస్తే 150 దినార్లు జరిమానా విధిస్తారు. తర్వాత వైలేషన్ కనుక చూసుకుంటే అవిటి వాళ్ళకి ఏవైతే పార్కింగ్లు ఉంచుతారో ఆ పార్కింగ్లలో వేరే వాహనాలు కనుక పార్క్ చేస్తే 150 దినార్లు జరిమానా విధిస్తారు. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే బగ్గీలు లేదా మోటార్ బైకులు వాళ్లకు అనుమతించని ఏరియాల్లో కనుక డ్రైవ్ చేస్తే 150 దినాలు జరిమానా విధిస్తారు. తర్వాతి వైలేషన్ ప్రైవేట్ కార్లను ట్యాక్సీల మాదిరిగా ఉపయోగించి ప్యాసింజర్లను కనుక నడిపితే 150 దినాలు జరిమానా విధిస్తారు. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే స్పీడ్కు మించి వాహనాలను కనుక డ్రైవ్ చేస్తే 70 దినార్ల నుంచి 50 దినార్ల వరకు జరిమానా అనేది విధిస్తారు. తర్వాతి వైలేషన్ లైసెన్స్ లేకుండా లేదంటే క్యాన్సిల్ అయిన లైసెన్సులతో వాహనాలు నడిపితే 75 దినార్ల జరిమానా అనేది విధిస్తారు. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే రోడ్డు చివర్లో వాహనాలు నడుపుతుంటారు కదా, అలా వాహనాలు నడిపితే 75 దినార్ల జరిమానా విధిస్తారు. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ కనుక యూజ్ చేస్తే 75 దినార్లు జరిమానా విధిస్తారు. ఇంకా తర్వాత వైలేషన్ కనుక చూసుకుంటే వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ శబ్దం వచ్చేటట్లు ఎక్సలేటర్ నొక్కుతుంటారు కదా, అలా చేస్తే 75 దినార్ల జరిమానా విధిస్తారు. ఇంకా తర్వాతి వైలేషన్ వాహనాలు శబ్దం వచ్చినా అలాగే వాహనాల్లోంచి పొగ ఎక్కువగా వచ్చినా కూడా దానికి కూడా 75 దినార్లు జరిమానా విధిస్తారు. అలాగే నెక్స్ట్ వైలేషన్ వచ్చేసి పబ్లిక్ ప్రాణహాని కలిగించే విధంగా లేకుంటే ప్రాపర్టీలు డ్యామేజ్ జరిగే విధంగా ఎవరైతే వాహనాలు నడుపుతారో అలాంటి వారికి 75 దినార్లు జరిమానా విధించడం జరుగుతుంది. ఇంకా తర్వాతి వైలేషన్ పోలీసులకు, అంబులెన్సులకు, ఫైర్ స్టేషన్ వాహనాలకు దారి ఇవ్వకుండా వాహనాలు కనుక నడిపితే 75 దినార్ల జరిమానా విధించబడుతుంది. ఇంకా అలాగే మనకు విండోలకు నల్ల స్టిక్కర్ వస్తుంది కదా, ఆ స్టిక్కర్లు గవర్నమెంట్ ఏదైతే నియమాలు పెట్టిందో ఆ నియమాలు పాటించకుండా నల్ల స్టిక్కర్లు కనుక అంటిస్తే గనక 50 దినాలు జరిమానా విధిస్తారు. అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లలను ముందర సీట్లో కనుక కూర్చోబెడితే దానికి కూడా 50 దినాలు జరిమానా అనేది విధించబడుతుంది. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే రోడ్ల మీద ఉన్న గుర్తుల్ని అలాగే ట్రాఫిక్ బోర్డుల సైన్ బోర్డులు ఉంటాయి కదా, సైన్ బోర్డుల మీద ఉన్న గుర్తుల్ని ఫాలో చేయకుండా వాహనాలు కనుక నడిపితే 50 దినార్లు జరిమానా విధిస్తారు. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఎవరైతే వాహనాలు డ్రైవ్ చేస్తారో వాళ్ళకి 30 దినార్లు జరిమానా. ఇంకా హైవేల్లో, రింగ్ రోడ్లలో కార్ల మధ్యలో ఎవరైతే ఓవర్టేకులు చేస్తుంటారో స్పీడ్గా అలాంటి వారికి 30 దినార్లు జరిమానా విధించడం జరుగుతుంది. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే స్పీడ్ లిమిట్ కన్నా ఎవరైతే వాహనాలు స్లోగా నడుపుతారో అలాంటి వారికి 30 దినార్ల జరిమానా. అంటే మనము స్పీడ్ లిమిట్ 60 ఉంటే ఫోన్లు మాట్లాడుకుంటా 30, 40 డ్రైవింగ్ చేస్తే కనుక అలాంటి వారికి 30 దినార్ల జరిమానా. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే మనకు ఫుట్పాత్లు ఉంటాయి కదా, మనుషులు నడచడానికి ఉంటాయి, దాళ్ళ మీద వాహనాలను పార్కు చేసినా లేదంటే దాళ్ళ మీద డ్రైవ్ చేసిన వాహనాలను 30 దినార్ల జరిమానా విధిస్తారు. తర్వాతి వైలేషన్ కనుక చూసుకుంటే ఓనర్కు తెలియకుండా వాహనాలు తీసుకెళ్లి నడిపితే 30 దినార్ల జరిమానా విధిస్తారు. ఇంకా వాహనాలకు పర్మిట్ లేకుండా వాహనాన్ని నడిపితే 20 దినార్ల జరిమానా విధిస్తారు. ఇంకా నెక్స్ట్ వైలేషన్ కనుక చూసుకుంటే ఎవరైతే కావాలనే ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా లేకుంటే ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా చేస్తారో అలాంటి వారికి 20 దినార్ల జరిమానా విధిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన వైలేషన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన వైలేషన్లు ఏవైనా జరిగినప్పుడు మొబైల్ ద్వారా ఫోటోలు తీసి, వీడియోలు తీసి, ఆడియో రికార్డులు చేసి సోషల్ మీడియాలో కనుక పోస్ట్ చేస్తే 1000 నుంచి 2000 దినార్లు జరిమానా విధించడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా కువైట్లో ఇంకా కొన్ని ట్రాఫిక్ వైలేషన్లు, ట్రాఫిక్ ఫైన్లు ఉన్నవి. కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ అన్నలందరూ వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ట్రాఫిక్ ఫైన్లను, వైలేషన్లు గుర్తుంచుకొని మరీ డ్రైవింగ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ వైలేషన్లకు మనమే డబ్బులు కట్టుకోవాలి, అరబీ వాళ్ళు డబ్బులు కట్టరు. మన చేతి నుంచి మనం డబ్బులు పోగొట్టుకోకూడదు, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది 2 రూపాయలు సంపాదించుకోవడం కోసం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మన తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.